బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజ్వల్ కి పొటెన్సీ టెస్ట్ చేయించేందుకు సిట్ పోలీసులు కోర్టు అనుమతి కోరారు. ఇక సెక్స్ వీడియోలు అలాగే లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ ని అరెస్ట్ అయ్యారు. ఇక ప్రజ్వల్ ని ఓ సాడిస్ట్ అని కోర్టుకు తెలిపింది. ప్రజ్వల్ తల్లి భవానీ రేవన్న కూడా సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ప్రజ్వల్ రేవన్న తల్లి భవానీ రేవన్నను రేపు ఆమె ఇంట్లోనే సిట్ ప్రశ్నించనుంది. ప్రజ్వల్ ను కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. ఇక తద్వారానే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని న్యాయస్థానానికి సిట్ వెల్లడించింది. ప్రజ్వల్ ఫోన్ ఇంకా రికవరీ చేయాల్సి ఉందన్న కోర్టుకు సిట్ తెలిపింది. ఇక బాధిత మహిళలకు భరోసా ఇచ్చేందుకు సిట్ యత్నించిందని చెప్పింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ ను సిట్ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇక కస్టడీకి ఇవ్వాలని కోరింది. రేవన్న పైన పలు కీలక అభియోగాలు మోపింది. పలువురు మహిళలపైన లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భారీ భద్రత మధ్య విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్న ఎన్డీఏ కూటమి తరపున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇక పలువురు మహిళలపైన ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవన్నపై 3 కేసులు నమోదయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఇక ఆయనపై 4 సార్లు పోలీసులు నోటీసులు అలాగే ఒక అరెస్ట్ వారెంటు, బ్లూ కార్నర్ అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డి రేవన్న అలాగే మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ బహిరంగంగానే కోరారు. అయితే ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న సిట్ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారిగా వీడియో సందేశంలో రేవన్న తెలిపారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవన్నకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.